రేవంత్ రెడ్డి వ్యూహానికి కేటీఆర్ బలవుతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టిపిసిసి జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్ నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. సార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యూహానికి కేటీఆర్ బలవుతున్నాడా అంటే ఏం చెప్తారు సార్? ఈరోజు అసెంబ్లీ సెషన్స్ మీరు చూసుంటారు. అసలు ఉమ్. కేటీఆర్ గారిని మాట్లాడించేటువంటి సందు లేకుండా వాయించేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే వాస్తవంగా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఈ ఈ విధంగా ఏనాడు కూడా చర్చ జరగలేదు. ప్రతిపక్షాలను కనీస మర్యాద ఇవ్వని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు అధికారం నుండి ప్రతిపక్షాల గొంతు నొక్కింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలకు టైం ఇవ్వడంతో ఈ 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అవమానించారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా అవమానించారు, నాయకులు ఏ విధంగా అవమానించారు, ఉద్యమకారులు ఏ విధంగా అవమానించారు, అదేవిధంగా 5,75,000 కోట్ల రూపాయలు ఏ విధంగా అప్పు చేసిరనే విషయాల మీద చర్చ చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే ప్రయత్నం వారు చేసిరంటేనే అర్థమవుతా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, గతంలో 10 సంవత్సరాల కాలం పాటు ప్రజాధనాన్ని లూటీ చేసినని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ అన్నిటికీ ఎక్కడ సమాధానం చెప్పబడుతుందని చెప్పేసినటువంటి కేటీఆర్ గారు మేము అవసరం ఉంటే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతామని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టునే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగానైతే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద మాట్లాడుతున్నటువంటి మాటలకు సమాధానం చెప్పలేక గతంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పలేక ఎంతసేపు అసెంబ్లీ వెళ్ళిపోయే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారంటేనే అర్థమవుతా ఉంది. మరొకసారి ఆ ప్రతిపక్షంలో 39 మంది ఎమ్మెల్యేలు చెప్తున్న టీఆర్ఎస్ పార్టీ ఓన్లీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాత్రమే మాట్లాడుతా ఉన్నారు. మిగతా సభ్యులకు అవకాశం లేదంటే మిగతా సభ్యులు ఏ విధంగా సమాధానం చెప్తారో దాంతో మేము ఎక్కడ ఇరకపోతాననే ఒక భయం తప్ప వారికి హితశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అన్ని శాఖలకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. అలాగే ఆయా శాఖల్లో జరిగినటువంటి అవకతవకల గురించి, ఆ శాఖలకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా అంటే ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగా ఆ శాఖల్లో అవకతవకలు జరిగాయనే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ దానికి భయపడుతుందా? రేవంత్ రెడ్డి వ్యూహానికి వాళ్ళు వణికిపోతున్నారా అంటే ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయబోతా ఉంది. అంటే శ్వేతపత్రం అంటే 2014 నుంచి 2023 వరకు ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఎంత మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఆనాడు అప్పులేని, ఈ రోజు అప్పులేని, ఏ విధంగా ప్రజాధనం వృధా అయింది, వీరు తెచ్చిన అప్పులు ఏం చేసారు, అదే కాకుండా ఒక డిస్కంలోనే 85,000 కోట్ల రూపాయల అప్పులలో ఉంది. దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఏమో నష్టాలు చూపిస్తా ఉంది, బ్యాడ్ హెడ్స్. అదేవిధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో 56,000 కోట్ల రూపాయల అప్పులలో ఉంది. పెద్ద ఎత్తున ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కావచ్చు, కాళేశ్వరంలో పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అయింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అయింది. కాబట్టి ఈ అన్నిటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని విశ్వాసంలోకి తీసుకోకుండా కేసీఆర్ గారి కుటుంబం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడడానికి కాంగ్రెస్ పార్టీ నిందలేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు తప్ప వారికి చాలా స్పష్టంగా చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఓకే, తెలంగాణ విద్యుత్ శాఖలో విద్యుత్ శాఖకు సంబంధించి 2022-23కి సంబంధించి 80,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో కేటీఆర్ గారు మాట్లాడుతూ 2014-2015 నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పు 22,423 కోట్లు ఉంది. అలాగే తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు మాత్రం 44,431 కోట్లు ఉన్నాయని, 2022-23 నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు 81,000 కోట్లు అయితే తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు 1,37,575 కోట్లు ఉన్నాయని, అంటే అప్పులతో పాటుగా ఆస్తులు కూడా పెరిగినట్లుగా ఈరోజు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పిన నేపథ్యం మనం చూసాం. మీరు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలేమో 80,000 కోట్లు కాదు 1,50,000 కోట్లకు పైగా తెలంగాణ విద్యుత్ శాఖలో అవకతవకలు జరిగాయి, అప్పులు ఉన్నాయి అంటూ కూడా మీరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు దేంట్లో వాస్తవం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే వాస్తవంగా విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అనుకోండి,
కేంద్ర ప్రభుత్వము పీయూష్ గోయల్ గారు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ రాసి ₹2.60కే మీకు కరెంట్ ఇస్తాం, మీకు ఎన్ని ఇట్లు కావాలో చెప్పండి అని చెప్తే వారు యాదాద్రి భద్రాద్రి కట్టొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. మీకు కరెంట్ కావాలంటే కేంద్రం దగ్గర మిగులు విద్యుత్ ఉంది, మీకు ఎంత కావాలో చెప్పండి అని చెప్తే ఛత్తీస్గఢ్ నుంచి ₹12 నుంచి ₹16 పెట్టి కొనుగోలు చేయడంతో పెద్ద ఎత్తున ఈనాడు డిస్కౌంట్ నష్టాల్లోకి వెళ్ళినాయి. అదే కాకుండా యాదాద్రి భద్రాద్రి కట్టడంతో ₹45,000 నష్టంలోకి వెళ్ళినాయి. ఇవన్నీ లెక్క చేసినప్పుడు మొత్తం ₹85,000 ఏమో అప్పులు తెచ్చిర్రు. అదేవిధంగా ₹60,000 ఏమో డిస్కౌంట్ నష్టాల్లో ఉన్నాయి. ఈనాడు మొదటి వారంలో జీతాలు ఏలేని పరిస్థితి కారణం కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాల మూలంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున వెనకకు పోయిందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దానికి సమాధానం చెప్పలేదు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో ₹56,000 దానికి సమాధానం లేదు. ఈనాడు ఏమని చెప్తా ఉన్నాడు, రైతుల ఆదాయం రెట్టింపైంది, దేశంలో నెంబర్ 1 అయిందని చెప్తా ఉన్నాడు. కానీ మొన్న చాలా స్పష్టంగా రైతు ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉంది. మేఘాలయ ఈ దేశంలో నెంబర్ 1 స్థానం ఉంటే తెలంగాణ రాష్ట్రం 25వ స్థానంలో ఉందంటే మరి తెలంగాణ రాష్ట్రం రైతులు ముందుకు పోయినట్ట, వెనుక పోయినట్ట, లేదు ఏ విధంగా జరిగిందో చెప్పాలా సమాధానం అంటే అసెంబ్లీలో సమాధానం చెప్తాను శాతగాని కేటీఆర్ గారు ఎంతసేపు ఉక్కదంపుడు ఉపన్యాసాలు, అదేవిధంగా సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో చెప్పమంటే సమాధానం దాటవేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఓకే, అసలు నిజంగా తెలంగాణ విద్యుత్ శాఖలో ఎంత మేరకు అవకతవకలు జరిగాయి, ఎంత మేరకు అవినీతి జరిగింది అంటే ఏం చెప్తారు మీరు చేసినటువంటి రిపోర్ట్ ప్రకారంగా? మీరు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కాళేశ్వరం ఉంది, కాళేశ్వరానికి ₹102,000 రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరా కూడా నీళ్లు బారడం లేదు. దాదాపు 7 ప్యాకేజెస్ కొలాప్స్ అయినాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ ప్రాజెక్టుల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరా కూడా నీళ్లు బారడం లేదు. మేము కట్టినటువంటి ఆనాడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మూలంగా తెలంగాణ రాష్ట్రంలో కాలువలు క్లియర్ కావడంతో పెద్ద ఎత్తున వాటర్ వస్తున్నమాట వాస్తవం. దాన్ని చూపించి ఏకంగా మేము కాళేశ్వరం ద్వారా నీళ్లు తెస్తున్నామని చెప్పే ప్రయత్నం వారు చేసిరు. దాదాపు ₹102,000 ప్రజాధనం వృధా ఇక్కడనే అయ్యింది. దానిలో దాదాపు 10% కమిషన్ తీసుకున్నా ₹10,000 మీకు కనబడుతుంది కదా. అదేవిధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో ₹1,00,00,000, దానిలో 10% తీసుకున్నాం, అదొక ₹10,000 అదేవిధంగా బయట రాష్ట్రం నుంచి దాదాపు ₹2.60 ఇస్తానని చెప్తే కేంద్ర ప్రభుత్వం అది వదిలేసి ₹12 నుంచి ₹16 పెట్టి కొనుగోలు చేయడంతో పెద్ద ఎత్తున డిస్కౌంట్ నష్టాలు పోయినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ప్రజాధనం వృధా అయింది. మీరు ఎలాంటి మేలు చేయకపోగా ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇస్తూ అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ మీకు భారీ మెజార్టీ ఉన్న 88 స్థానాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది కొనుగోలు చేయడంతో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రజారాజ్య అంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. కాబట్టి అన్నిటి మీద మాట్లాడదామని చెప్పి ఆ అధికార పక్షం నుంచి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంటే దానికి సమాధానం చెప్పకుండా మేము 38 మంది సభ్యులు ఉన్నాం, మేము ప్రతిపక్షంలో కీలకంగా భాగస్వామ్యం బోధిస్తామని చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా రేవంత్ రెడ్డి ఒకటే చెప్పడం జరిగింది, 39 మంది ఉన్నా ఒక్కరున్నా ప్రజాస్వామ్యంలో ఒక్కరినైనా గౌరవిస్తాం. మేము ఒక్కరికైనా అదే సమాధానం, 38 మందికైనా అదే సమాధానం, అందరు ప్రతిపక్ష పార్టీలను మాట్లాడాల్సిందే, మేము ప్రమాణం చెప్తాను సిద్ధంగా ఉన్నాం అని చెప్తే కేటీఆర్ గారు ఎంతసేపు దాట వేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా కేటీఆర్ గారు అధికారంలో ఉన్నట్టు మాట్లాడే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాకపోతే వాళ్ళు 520 వారాలు అధికారం, మేము వచ్చి వారం రోజులు మాత్రమే అవుతా ఉంది. 6 నెలల పాటు ఎలాంటి విమర్శలు చేయని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక ఆంచి పల్లరాజరెడ్డి ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందంటా ఉన్నాడు, కడియం స్థిరీ కూలుతుందంటా ఉన్నాడు. విమర్శలు చేయమని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు, కల్వకుంట్ల కవిత గారు, కేటీఆర్ గారు ఏమో కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే వారి పార్టీలో ముసలం స్టార్ట్ అయింది, వారి పార్టీ 2గా చీలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కనుమరుగైపోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఓకే,